అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాజీ వైసీపీ మంత్రి జోగి రమేష్ యొక్క కుమారుడు జోగి రాజీవ్ గురించే బాగా హల్చల్ అవుతుంది. మరి ఈ అంశంపైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. మేడం, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ యొక్క ఎవరైతే ఇల్లాలు ఉన్నారో సో వేధింపులు చేస్తున్నారు, పెళ్ళి ఆల్మోస్ట్ 1 year దాటింది, సో అప్పటి నుంచి సరిగ్గా మంచి సత్సంబంధాలు లేవు అని చెప్పేసి ఆవిడే మొత్తం మీద విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క విషయం బయటపడుతుంది. అసలు ఏం జరిగిందంటారు? ఒక వీడియో కూడా ఏదో రిలీజ్ అయింది, సో ఏంటంటారు అసలు? ఇక్కడ జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకోవాలా అంటే ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ విషయాన్ని, జోగి మేఘన ఎవరైతే వాళ్ళకి ఇంటికి వచ్చిన కోళ్ళు ఉందో ఆ అమ్మాయి వాళ్ళని నమ్మించారు. ఏ విషయంలో? ఈ పూజల విషయంలో. మేము హిందూ ధర్మాన్ని పాటిస్తామని కానివ్వండి, మేము కూడా చాలా బాగా పూజలు చేస్తామనే విషయం కానివ్వండి. కానీ ఆ అమ్మాయి ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు ఇక్కడ పూజ చేయడానికి వీల్లేదు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నిన్న రోజా కూడా బయటకు వచ్చేసి మహిళలకు అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని అంది. బాగుంది. ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఫస్ట్ మేఘనాకి ఎవరు చెప్తారు క్షమాపణ? వైఎస్ జగన్ వచ్చి చెప్తాడా? వెళ్ళాడు కదా వాళ్ళ పెళ్ళికో ఎంగేజ్మెంట్కో దేనికి వెళ్ళినట్లున్నాడు కదా. ఒక ఇంటి ఆడపిల్లని మీరు తీసుకొచ్చి సరే పూజ చేసుకోవద్దన్నారు, ఆ అమ్మాయి నమ్మకం మీద మీరు ఇబ్బందికరంగా మాట్లాడారు, అగరబత్తీలు వెలిగిస్తే శవాల కంపు అన్నారు, అయిపోయింది. కానీ అమ్మాయిని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? కాళ్ళు ఒకరు పట్టుకొని ఆ అమ్మాయి మొహం మీద పిల్లోతో గట్టిగా నొక్కేయటం కానీ, గొంతు గట్టిగా నొక్కేయటం కానీ, పైనుంచి తోసేయటం కానీ, ఇట్లాంటివి చేసే కార్యక్రమాలు చాలా చేశారని. ఈ రోజున అవి కాకుండా అతను ఏదైతే సంసారానికి పనికిరాడు అన్న విషయాన్ని కూడా అతనే ఒప్పుకున్నాడు ఫోన్లో. ఆ ఫోన్ కాల్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి భయంకరంగా బయటకు వస్తున్నాయి. కానీ జోగి రమేష్ గతంలో ఏం చేశాడు? ఎన్ని విధాలుగా రెచ్చిపోయాడు? ఎదుటి వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు. జోగి రాజీవ్ కూడా మాట్లాడాడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన్ని మానసిక రోగి అని చెప్పేసేదో, నువ్వు అది ఇదని చెప్పేసి పెద్దరికం అంటే చిన్న, అసలు అబ్బాయి వయసు ఎంతండి? ఎలా మాట్లాడాలి? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒక మంచి చెడు అనేది ఉండిద్ది, గౌరవం మర్యాద అనేది ఉండిద్ది. అది మర్చిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ బ్యాచ్, ఈ జే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలానే ప్రవర్తించారు. ఈ రోజున కర్మ రిటర్న్ అయితే ఎలా ఉంటుంది? కర్మ అనేది ఉంటుంది, ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు అనటానికి నిలువెత్తు నిదర్శనంగా అటు సిదిరి అప్పలరాజు కానివ్వండి, ఇటు జోగి రమేష్, అటు తమ్మినేని సీతారాం బెయిళ్ళు వస్తే వచ్చినాయి కాక చేసిన తప్పు జీవితాంతం వెంటాడుతూనే ఉండిద్ది. కోర్టులకు వెళ్ళాలి, సంజాయిషీలు చెప్పుకోవాలి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి, సంతకాలు పెట్టాలి. చేసిన తప్పు ఎప్పటికప్పుడే మన ఎవరైతే చుట్టుపక్కల అందరూ ఉంటారో వాళ్ళందరి నుంచి వాళ్ళ చూపులు ఎలా ఉంటాయి? గతంలో మీరు చేసిన దానికి సమాధానం ఏంటి అని అడుగుతూనే ఉంటాయి కదా, సమాధానం చెప్పాలి కదా. మరి ఇది కూడా అంతే. రోజున జోగి రమేష్ అయిన అంతే. నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వెళ్ళినప్పుడు కానీ నా మనసు దోచేసావు, రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ ఇప్పుడు నా మనసు గెలిచేసావని వస్తాడా పరామర్శించడానికి? అయ్యో జోగి రమేష్కి అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ వీపాళ్ళు అందరూ వచ్చేసి అతను ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎక్కడున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? జోగి రమేష్ పరామర్శకి రాబోతున్నాడా? వీళ్ళు ఒక మద్యం కుంభకోణంలోనే ఉన్నారా అన్నదమ్ములు? ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మాయం చేశారా? అసలు జోగి రామ్కేం పరండి? వీళ్ళ అన్న కోడలు వాళ్ళ ఇంటికి వచ్చిన ఆడపిల్ల, నువ్వు చేతనైతే ఒక మంచి మాట చెప్పాలి, వాళ్ళ ఏదైనా తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యే అమ్మాయిని ప్రాణాలు తీయటానికి సహితం వెనకాడలేదంటే వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారు, మహిళలకు న్యాయం చేస్తారు. నమ్మాలా? నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఈ రోజున ప్రాణభయంతో అర్ధరాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి పరిగెత్తిన పరిస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు. వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి? సొంత చెల్లికి ప్రాణభయం, కన్న తల్లికి ప్రాణభయం, సునీతారెడ్డికి ప్రాణభయం. ఆవిడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఆ మధ్య వచ్చింది తెలుసా మీకు? పులివెందుల సౌభాగ్యం గారు బాధపడే, అమ్మ నువ్వు ఇక్కడికి రావద్దు, భయం వేస్తుంది, మీ నాన్నగారిని పోగొట్టుకున్నావు, నీ ప్రాణాలు కూడా ఎక్కడ పోతాయి అని భయం వేస్తుంది అని అంటే ఆవిడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంది. టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. వాళ్ళ నాన్నగారి డెత్ యానివర్సరీ ఏదో వచ్చారు అప్పుడు లాస్ట్ టైం. మరి ఇలా చెప్పుకుంటూ వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మంచి చేస్తున్నారు, ఎవరికి మంచి చేస్తున్నారు, ఎవరిని గౌరవిస్తున్నారు, ఎక్కడ బాధ్యతగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు చెప్పమనండి. చెప్పే ధైర్యం చేస్తారా? అసలు వాళ్ళు చెప్పగలుగుతారా ఏదైనా ఒక్క మాటైనా?
ఇదిగో మేము ఇచ్చేసామని చర్చలకు వచ్చేసి రచ్చ చేయటం తప్పించి, సభామండలిలో రాద్ధాంతం చేయటం తప్పించి, వీళ్ళ వల్ల ఎవ్వరికీ కూడా పూచిక పుల్లంతా ఉపయోగం లేదు అనేది వాస్తవం. ఇంకోవైపు ఉన్నాడు కదా దువ్వాడ సీను, నిన్న కూడా అతను మండలిలో ఏదో మాట్లాడినట్లున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు జోగి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కల్తీ మద్యం వ్యవహారంలో కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో అలా చేసినందుకే ఆ పాపం ఎలా తగిలిందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా నీకు నమ్మకం లేకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఇక్కడ దేవుని యొక్క మనం ఏదైతే అతి పరమ పవిత్రంగా భావిస్తాం నియమ నిష్టలతోటి మనం మనస్ఫూర్తిగా ఈ రోజున మీరు తిరుపతికి వెళ్తే డిక్లరేషన్ ఎందుకండి సంతకం పెట్టేది? నేను అనుసరిస్తున్న మతం ఒకటి, ఆచరిస్తున్న మతం ఒకటి, ఆ మతంతో పాటుగా ఈ దేవదేవుని మీద కూడా నాకు నమ్మకం ఉంది, నేను ఈ మతస్థుణ్ణి అయినా కూడా స్వామివారిని నమ్ముతున్నానని చెప్పి నేను ఇక్కడ సంతకం పెడుతున్నాను అని ఉండిద్ది. మరి అక్కడ నువ్వు ఆచరిస్తున్నదేంటి, ఇంట్లో కోడలు అన్నదేంటి, అగరబత్తీలు వెలిగిస్తే శవాల కంపు వస్తుందండి ఏంటి, నువ్వు వచ్చేసి అమ్మవారి గుడి దగ్గర అలా చేసావంటే ఖచ్చితంగా ఆ పాపం ఎందుకు వెంటాడదు? ప్రజలు అనుకున్న మాట వాస్తవమే. ఏదైనా సరే నువ్వు నీ మనస్సాక్షిని ఒకటి ఉంటుంది, నువ్వు ప్రజలకు చెప్పకపోయినా లేకపోతే బయటకు మాట్లాడకపోయినా లోపల నిన్ను దహిస్తూనే ఉంటుంది అది. ఈరోజు దువ్వాడ శ్రీను అనే వ్యక్తి ఉన్నాడు, ఎన్ని అరుపులు అరిచి ఎంత ఎగిరెగిరి పడినా కట్టుకున్న భార్య కన్న బిడ్డల్ని బయటికి గెంటేసి వేరొక మహిళతో నువ్వు ఎక్కడో ఉంటున్నావు. మరి అది తప్పు కదా. నువ్వు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడు? నేను ఒకే భార్యతో ఉంటున్నా, నీలాగా కాదు అని చెప్పేసి మాట్లాడాడు. ఏదో ఏకపత్ని అని చెప్పేసో ఏదో మాట్లాడాడు, ఏక భార్య అనో ఏదో మాట్లాడాడు. సరే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు పట్టింది అది తిరిగి రావడానికి ఆ కర్మ? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో లేదో తెలియదు, చేస్తున్నానని చెప్తున్నారు. నువ్వు కూడా దాంట్లో సభలోకి వచ్చేసి సవాళ్ళు విసురుతూ అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఎప్పుడు ఇట్లాంటి వివాదాలే. వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ ఏంటి? ఈ రోజున ప్రజలు ఏం చూస్తారు? ఒక్క మెతుకు పట్టుకుంటే మనకి అన్నం ఉడికిందో లేదో తెలియనట్లుగా వీళ్ళు ఒక్క మాటతోటి మనకు అర్థమైపోతారు. వీళ్ళేంటి, వీళ్ళు మాట్లాడుతున్న విధానం ఏంటి, దేని గురించి వీళ్ళు ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, నిజంగానే అవి ఫాల్సా, నిజంగా దాంట్లో ఉందా, ఆ ట్రూత్ ఉంటే ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ రోజున అర్థమైపోతుంది ఎవరేంటి అనేది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక బొత్స సత్యనారాయణ అంత సీనియర్ మోస్ట్ లీడర్ అయిన ఆయన కానివ్వండి, ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కానివ్వండి, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు కానివ్వండి, ఈ రోజున ఈ జోగి రమేష్, ఇంకొక వైపు తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు, ఇంకా అతను చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, ఇంత దౌర్భాగ్యం అంటే బెయిల్ మీద బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. మరి నేను అంతకుముందు కూడా చెప్పాను, అమ్మా నీ భర్త ఎప్పుడో అప్పుడు బెయిల్ మీద బయటకు వస్తాడు, మరి దానయ్య వస్తాడా తిరిగి? రాలేదు కదా. నీ భర్త వచ్చాడు కదా ఇంటికి, ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ నీచమైన చరిత్ర అంతా ఇంత కాదు. వీళ్ళు మహిళలకి గౌరవం ఇవ్వరు, మహిళల్ని మర్యాదగా చూడరు, ఎవ్వరికి కూడా ఎక్కడా కూడా వీళ్ళు ఇదిగో వీళ్ళకి మంచి చేశామని కానీ, ఇదిగో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇది జరిగింది కానీ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక్క హెల్ప్ చేయగలుగుతాడా? బయటకు వస్తే ఏదో ఈ కార్లు వేసుకొని జనాలను వేసుకొని ఊరంతా ఊరేగటానికి తప్పించి ఎవ్వరికి ఆయన వల్ల ఉపయోగం అనేది లేదు. ఇప్పుడు ఈ కేసును మరి ఏదైతే ఉందో ఈ విషయం, సో ఎవరైతే మేఘనా సో ఎక్కడ దాకా వెళ్ళొద్దు అనుకుంటున్నారు? మరి ఏమైనా పోలీసులు ఆశ్రయించి లేదంటే ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? మరి ఎంతలా ప్రయత్నించారు కదా, అవన్నీ అంతలా వేధింపులు చేశారు కదా, సో ఫైనల్గా ఎంతవరకు చూస్తున్నాం? ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువర్గం కానీ అందరూ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే జోగి రమేష్ కొడుకు మాటలు, నాకు బ్రెయిన్ వాష్ చేశారని కానీ, 10 మందితో కలిసి నాకేదో నచ్చజెప్పి ఏకుంజామున 3 గంటల వరకు మరి ఆ పెళ్ళికి ఒప్పించారని కానీ అవన్నీ చెప్తున్నాడు. ఇక్కడ తప్పు ఎవరిది? ఆ అమ్మాయికి ఫోన్ చేసి కూడా అతను అదే మాట్లాడుతున్నాడు, మా ఫ్యామిలీ కోసం చేసుకున్నాను, వాళ్ళ హ్యాపీనెస్ అంటే వాళ్ళ హ్యాపీనెస్సే కానీ నీ కోసం ఒక ఫ్యామిలీ నుంచి వచ్చే ఆడపిల్ల హ్యాపీనెస్ నీకు అవసరం లేదు. ఎలా చూడండి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో. ఇది ఏంటంటే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఇప్పుడు మీ వల్ల ఇంతవరకు అదొక దీనికి రాలేదు, ఎక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళటం కానీ లేకపోతే అవన్నీ కేసులు ఏవి ఇంకా ఫైల్ అయినట్లేవు, అవన్నీ జరిగే వరకు మా అమ్మాయి మీ ఇంట్లోనే ఉండిద్దని వాళ్ళు అంటున్నారు ఆ వీడియోలో ఉన్నదాన్ని బట్టి చూస్తే. నిజంగా అలా ఉంటే మా అమ్మాయి మీద ఒక్క గీత పడినా దానికి కారణం మీరేనని కూడా చెప్తున్నారు. మరి నిజంగా ఈ రోజున వాళ్ళు ఇలాంటి పెద్ద మనుషుల మధ్య చర్చ జరిగి ఉపయోగం లేదు. అది పోలీస్ సమక్షంలో అయినా జరగాలి లేదా కోర్టు సమక్షంలో అయినా జరగాలి. అలా జరిగినప్పుడే
ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా అదే కోరుకుంటుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సాక్షిగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసేసారు కదా, అందరికీ తెలిసింది కదా, ఇప్పుడు అదే విధంగా కూడా మేము విడిపోవాలని చెప్పి ఆవిడ కోరుకుంటుంది. అదేవిధంగా మరి చేయనివ్వండి. ఆహ్వానం సినిమాలో రమ్యకృష్ణ అని ఎవరో కోరుకుంటారు, మన పెళ్ళి ఎలా జరిగిందో పెళ్లి పత్రికలు ఎలా ఉన్నాయో విడాకుల పత్రికలు అలా పంచాలని చెప్పేసి. అలాగే ఈ అమ్మాయి కూడా అందరికీ తెలిసే విధంగా జరగాలని చెప్పి జోగి మేఘన కూడా అడుగుతుంది. వాళ్ళు దానికి ఎలా విరుచుకుపడుతున్నారు, ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు అవన్నీ కూడా చూసాం ఆ వీడియోలో. ఏదేమైనా ఒక ఆడపిల్లకు అన్యాయం చేశారు అనేది వాస్తవం. వీళ్ళు మహిళలకు గౌరవం ఇవ్వరు అనేది వాస్తవం. ఇలాంటి వ్యక్తుల వైఎస్ జగన్ ఇప్పటికి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇప్పటికి కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు, ఇప్పటికి కూడా అలాంటి వ్యక్తులే నాకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అంటేనే బాధేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.